ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఎలా ఎలా మోహరించున్నారంటే, ఒకటి నావెల్ అసెట్స్ అంటారు. అంటే సముద్ర మార్గంలో రెడ్ సీలో, పసిఫిక్ గల్ఫ్లో, తర్వాత గల్ఫ్ ఆఫ్ ఒమెన్లో వీళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ని, తర్వాత డిస్ట్రాయర్స్ని, సబ్మెరైన్స్ ని సముద్రాల్లో మోహరించి పెట్టున్నారు. అట్లాగే ఎయిర్ అసెట్స్ అంటారు, ఫైటర్ జెట్స్, F-16, F-22, F-35 ఇలాంటి ఫైటర్ జెట్స్ ని కూడా రంగంలోకి దించేసింది. రీఫీలింగ్, స్కైలోనే ఫీలింగ్ చేసుకోవచ్చు అనమాట. అలాంటి ఫీలింగ్ ట్యాంకర్స్ ఉంటాయి, ఎయిర్ ట్యాంకర్స్. వాటిని కూడా యూరోప్ నుంచి మిడిల్ ఈస్ట్ లోకి తీసుకొస్తూ ఉంది, ఇంకా వస్తుంది అనమాట. ఇది అందుకనే 2 వారాలు టైం అడిగింది. తర్వాత బాంబర్స్ ఉంటాయి. ఈ బాంబర్స్ లో ప్రధానమైంది నిన్న చెప్పుకున్నాం GBU-57. GBU అంటే ఇదేంటంటే GBU అనేది బంకర్ బస్టర్ బాంబు. దీన్ని MOP అంటారు, మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనిట్రేషన్. అంటే దాదాపు 200 అడుగులు భూమిలోకి అది వెళ్ళగలదు, డ్రిల్ చేసుకుంటా వెళ్ళగలదు. దీన్ని B2 అనే ఒక బాంబర్ క్యారీ చేసుకొని వెళ్తుంది అనమాట. ఈ B2 అనేది 2 GBU గైడెడ్ బాంబ్ యూనిట్ అంటారు. GBUని రెండింటిని ఒకటి తీసుకెళ్లగలదు. అలాంటిది డియో గార్సియాలో 6 పెట్టారనమాట. ఏది B3లు 6 ఉన్నాయి. 6x2 12 బంకర్ బాంబుల్ని అది తీసుకెళ్లగలదు ఇరాన్ మీద. దేనైనా కొట్టేయగలదు, ఎంత లోతులో ఉన్నా కొట్టేయగలదు అనమాట. అంటే దాని స్పెషాలిటీ ఏంటంటే, ఒక బాంబు వేస్తారు, అది 200 అడుగులు వెళ్తుంది, మళ్ళీ అదే హోల్లో 2వ బాంబు వేయగలరు. అదేం చేస్తుంది, దీన్ని మొదటి బాంబుని పుష్ చేసి ఇది కిందికి వెళ్తారు. కాబట్టి అలాగా ఎంత ఒక 1/2 కిలోమీటర్ వరకు కూడా ఇవి వెళ్ళగలవు. అంటే పర్వతాల్లో కూడా చొచ్చుకొని వెళ్ళిపోగలవు అనమాట. సో దీన్ని ఫస్ట్ ప్రయోగించబోతున్నారు. అది కాకుండా గ్రౌండ్ ఫోర్సెస్ ని కూడా దింపారనమాట, మిలిటరీ ఫోర్సెస్ ని. సో ఇప్పుడు ఇది ఒకటి జరుగుతూ ఉంది. రెండవది ఎవాక్యువేషన్ జరుగుతుంది. నాన్ డిఫెన్స్ పర్సన్స్ ఉంటారు కదా ఈ ఏరియాలో, అమెరికా వాళ్ళు రకరకాల పనుల మీద వాళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ వచ్చేయమని చెప్పింది, ఎవాక్యువేట్ అవుతుంది. అట్లాగే డిప్లొమాట్స్, ఎంబసీలో ఉండే ఫ్యామిలీస్ వాళ్ళందరినీ కూడా తరలిస్తున్నారు. తర్వాత ప్రైవేట్ సిటిజన్స్ ఉంటారు కదా, ఇరాన్లో కావచ్చు, ఇజ్రాయెల్లో కావచ్చు, ఈ ప్రాంతాల్లో వాళ్ళందరినీ కూడా తరలిస్తున్నారు. తర్వాత కొన్ని ఫ్లైట్స్, యుద్ధానికి పనికిరాని ఫ్లైట్స్ కానీ, ల్యాండ్ కాన్వాయ్స్ కానీ, క్రూయిజ్ షిప్పులు ఉన్నాయి అక్కడక్కడ, లగ్జరీ షిప్పులు, వాటన్నిటిని కూడా అమెరికాకి తరలిస్తా ఉన్నారు. ఒక ఖతార్లోనే 40 విమానాలను తరలించినట్టుగా శాటిలైట్ చిత్రాలు వచ్చాయి. అంటే అమెరికా యుద్ధ ప్రయత్నాల్ని చేసుకుంటూ వస్తుందన్నమాట, క్లియర్ గా మనకి అర్థమైపోతుంది. ఇప్పుడు దీన్ని ఇరాన్ ఎదుర్కోక తప్పదు. ఎందుకంటే చర్చలకి అమెరికా పైకి అంటుంది కానీ యుద్ధమే చేయాలని అమెరికా డిసైడ్ అయిపోయినాక ఒక పక్క ఇజ్రాయెల్ దెబ్బ కొడుతూ నువ్వు మళ్ళీ చర్చలకు రా, కంప్లీట్ సరెండర్ అవ్వని ట్రంప్ పిలుస్తున్నాడు. అందుకనే అబ్బాస్ అర్గాచి చెప్తున్నాడు, ముందు ఇజ్రాయెల్ని మీరు ఆపండి, మేము చర్చలకు వస్తామని చెప్తే అది వినట్లేదు. అంటే అబ్బాస్ అర్గాచి కూడా ఇందాక మాట్లాడుతూ గంట క్రితం అమెరికా మా మీద దాడి చేయడమే లక్ష్యంగా ఉంది, చర్చలు అనేది లేదు, అది మమ్మల్ని ప్రపంచాన్ని మోసం చేస్తుందని చెప్పాడు. సో ఇప్పుడు ఇరాన్ అటాక్ చేయబోతుంది. ఇరాన్ ఎలా అటాక్ చేస్తుంది? ఇరాన్ ఏం చేస్తుందంటే ఈ అమెరికా బేసెస్ ఉన్నాయి కదా ఈ కంట్రీల్లో, వాటి మీద అటాక్ చేస్తుంది. సో అమెరికా సైనికుల మీద దాదాపు 50,000 మంది సైనికులు ఉన్నారు కాబట్టి 50,000 మంది సైనికుల మీద అటాక్ చేస్తుంది. అట్లాగే అరేబియా సీలో ఈ అరేబియన్ కంట్రీస్ లో, అరబిక్ కంట్రీస్ లో ఉన్న అమెరికాకు సపోర్ట్ చేసే సౌదీ అరేబియా కావచ్చు, యుఏ కావచ్చు, ఖతార్ కావచ్చు, ఇలాంటి దేశాల్లో ఉండే ఆయిల్ రిగ్స్ మీద అటాక్ చేస్తుంది. అంటే ఒక ప్రపంచానికి ఆయిల్ సంక్షోభాన్ని క్రియేట్ చేయాలని ఇరాన్ ప్లాన్ చేస్తుంది. అలాగే తన దగ్గర ఉన్న, తన కంట్రోల్లో ఉన్న ఒక జలసంధి ఉంది, హార్ముజ్ జలసంధి. దాంట్లో 20% షిప్పులు, కార్గో షిప్పులు దాంట్లో నుంచి రావాలి ప్రపంచవ్యాప్తంగా. సో దాన్ని ఆపేస్తుంది. అట్లాగే రెడ్ సీ, హౌతీ కంట్రోల్లో రెడ్ సీ ఉంది, దాన్ని ఆపేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే 20-30% కార్గో ఆగిపోతుంది. అంటే గ్యాసు, ఎల్పిజి ఇవన్నీ ఆగిపోతాయి అన్నమాట. దానివల్ల రేట్లు పెరిగిపోయి ప్రపంచం అంతా కూడా ఒక సంక్షోభం వచ్చే అవకాశం ఇరాన్ చేయాలని ప్లాన్ చేస్తుంది. దాంతోపాటు ఇరాన్తో పాటు యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ పేరుతో ఇటు హిజ్బుల్లా, హౌతీ, హమాస్, షియా మిలిషియా ఇరాక్లో, సిరియాలో షియా మిలిషియా, వీళ్ళందరూ కూడా అటాక్ చేసే అవకాశం ఉంది. ఇది ఇరాన్ చేయబోతుంది. అయితే ఇరాన్ బలహీనంగా ఉంది ఇప్పుడు. ఇరాన్కి ఆర్థికాంక్షల వల్ల వాళ్ళ ఆర్థిక వ్యవస్థ చాలా ఘోరమైన పరిస్థితిలో ఉంది.
ఏదో చైనా రష్యా ఆదుకోబట్టి కొంతవరకు బెటరు, కానీ కష్టంగా ఉంది. ఆ తర్వాత రెండవ అంశం, వాళ్ళకి వెపన్స్ పాతవి ఉన్నాయి, అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ లేవు. మన దగ్గర S-400 మనకి తెలుసు, మన డిఫెన్స్ సిస్టమ్ ఉంటే అవును. ఇరాన్ దగ్గర S-300 ఉంది, దానికంటే పాతది, ఓకే. రష్యా దగ్గర కొనుక్కున్నది. దాంతో ఏం ఫైట్, మనమే సరిగ్గా చేయలేకపోయినాం అని చెప్తుంటే అదేం చేయగలుగుతుంది? అంత పాత ఉన్నాయి, మిగతావంతా వాళ్ళు ఓన్ గా తయారు చేసుకున్న పాత డిఫెన్స్ సిస్టమ్ ఉన్నాయి. అది ఆల్రెడీ ఇజ్రాయెల్ కొట్టేసింది చాలా వాటిని. అందువల్ల డిఫెన్స్ సిస్టమ్స్ కానీ, అటాకింగ్ సిస్టమ్స్ కానీ, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కానీ, ఏఐ బేస్డ్ వార్ఫేర్ సిస్టమ్స్ కానీ ఇరాన్ దగ్గర లేవు. అట్లాగే దానికి సపోర్ట్ ఇప్పటివరకు ఎవరు కూడా రావట్లే, ఖండించారు తప్ప ఇటు చైనా రావట్లేదు, రష్యా రావట్లేదు, నార్త్ కొరియా రావట్లేదు, ఎవరు కూడా రామనేశారు. దాంతో పాటు పనిచేస్తున్న యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ లో హిజ్బుల్లా కానీ, హౌతీలు కానీ వీళ్ళు కూడా వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు బలహీనంగా ఉన్నారు. వాళ్ళు ఏమన్నా నోటు తెస్తే వాళ్ళ మీద బాంబులు వేస్తుంది ఇజ్రాయెల్. అందువల్ల వాళ్ళు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఆల్రెడీ సిరియా కుప్పకూలిపోయింది. మొన్నటి వరకు సిరియా ఇరాన్కి సపోర్ట్ గా ఉంది. సో ఏ రకంగా చూసుకున్నా ఇరాన్ ఎక్కువ కాలం అయితే నిలబడదు. ఇప్పుడు ఏం చేయబోతున్నారు, ఈ ఫోర్ద మీద ఫస్ట్ అమెరికా అటాక్ చేస్తుంది. అక్కడ ఏమి దొరకదు వీళ్ళకి, ఎందుకంటే వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్ లేదు. ఇరాక్ మీద కూడా ఇలాగే అమెరికా అప్పుడు దాడి చేసింది. న్యూక్లియర్ వెపన్ లేదని ఆల్రెడీ ఇంటెలిజెన్స్ వింగే ట్రంప్కి చెప్పారు. తులసి గబార్డ్ ఇంటెలిజెన్స్ వింగ్ హెడ్, ఆమె క్లియర్ గా చెప్తుంది ఇరాన్ దగ్గర ఇవేవి లేవు న్యూక్లియర్ వెపన్స్ అని. అయినా ట్రంప్ వినట్లేదు. సో అందుకని ఏం చేయబోతున్నారంటే, ఇది వేరే దగ్గర దాచిపెట్టారు, మేము గ్రౌండ్ ఇన్స్పెక్షన్ చేయాలి అని రేపు చెప్పబోతున్నారు. గ్రౌండ్ ఇన్స్పెక్షన్ కి నేచురల్ గానే ఇరాన్ ఒప్పుకోదు. అప్పుడు ఏం చేస్తారు, ఈ ప్రభుత్వాన్ని మార్చాలని చెప్పి కొమైనీని చంపే అవకాశం మనకు కనబడుతుంది. ఎందుకంటే టార్గెట్ ఈ ప్రభుత్వాన్ని మార్చడం, తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఇరాన్లో పెట్టడమే అసలైన లక్ష్యం అనమాట. ఎవరికి, ఇజ్రాయెల్కైనా అమెరికాకు అసలు లక్ష్యం ఏంటంటే ఇరాన్ని కుప్పగూలు చేసి తమ ప్రభుత్వాన్ని ఇరాన్లో పెట్టేసుకుంటే కంప్లీట్ గా ఈ మధ్యప్రాచ్యంలో ఆధిపత్యం అనేది ఇజ్రాయెల్కి అమెరికాకి ఉండిపోతుంది. ఇప్పుడు వీళ్ళ ఆధిపత్యాన్ని ఎదిరిస్తూ ఉండేది ఇరాన్ ఒకటే. దీన్ని కుప్పగూల్చే లక్ష్యంతోనే వీళ్ళు ఈ డ్రామాకి తెరలేపారు. యాక్చువల్ చర్చల్లో ఉంటే యుద్ధం ఎందుకు చేస్తున్నారు అంటే, అసలు లక్ష్యం వచ్చి ఇరాన్ని కంప్లీట్ గా నాశనం చేసేసి ప్రభుత్వాన్ని మార్చేయాలి అనేది